ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఏ ఎన్నికల్లో కూడా ఓడిపోకుండా ఇప్పటి వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా 4607 రోజులు, భారతదేశానికి ప్రధానమంత్రిగా 4399 రోజులు, మొత్తం కలిపి 8931 రోజు భారతదేశ చరిత్రలో ఏ వ్యక్తి కూడా ఇన్ని రోజులు పరిపాలించినటువంటి అవకాశం లేదు. ఈ దేశ ప్రజల సంక్షేమం కోసం గొప్ప నేతగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇంత రికార్డును సాధించినటువంటి సందర్భంగా, అదేవిధంగా ఈ దేశంలో ఎన్డీఏ పాలన 12 ఏళ్లు, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి పాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు సత్యసాయి జిల్లా కదిరిలో హనుమాన్ టెంపుల్లో కూటమి పార్టీల నేతన బీజేపీ, తెలుగుదేశం, జనసేన తరఫున అభిషేకాన్ని నిర్వహించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కూటమి పార్టీలకు సంబంధించిన పాలన చక్కగా సాగాలని, మరి ముగ్గురు కూడా ఆరోగ్యంతో మరిన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ప్రార్థించడం జరిగింది. వీరితో పాటు భారతదేశ బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మాధవ్ గారు, వీరి యొక్క నేతృత్వంలో కూడా మరిన్ని అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగాలని ప్రార్థించడం జరిగింది. ఈరోజు ఈ దేశంలో బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక సాధారణమైన వ్యక్తి ప్రపంచంలో 35 పైగా అంతర్జాతీయ అవార్డు సాధించడం, భారతదేశంలో ₹1 అవినీతి లేకుండా పాలన సాగించడం, ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు కోట్ల మంది కోసం అయోధ్యలో మందిర నిర్మాణం కానీ, మైనార్టీ సంక్షేమం కోసం ట్రిపుల్ తలాక్ కానీ, లేదా ఈ దేశంలో బలహీన వర్గాల కోసం ఈరోజు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. కాబట్టి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి ఒక లక్ష్యంతో సాగుతున్న పాలన మరింత ముందుకు సాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు 3 పార్టీల తరఫున ఈరోజు జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ భైరవప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు సోమలా నాయక్ గారు, అదేవిధంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి పాలన ఈ దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తీసుకెళ్లాలనేది ఆకాంక్షించడం జరుగుతుంది.